ఇవాళ మా తమ్ముడికి గుర్తొచ్చాడండి. ఇప్పుడు దాకా ఏడ్చుకున్నాను నేను. ఎందుకంటే ఇవాళ మా తమ్ముడు బల్లారాత్రికి వెళ్తాడు. బాప్టిజం తీసుకున్నాడు కంకిపాడులో. ఇవాళ నైటే వెళ్తారంట. రాత్రి శనివారం నైటే వెళ్ళిపోతారు. నేను మా మరదలు అందరూ వెళ్ళారండి. బాప్టిజం తీసుకున్నారు వాళ్ళ పిల్లలు కానీ ఆమె కానీ అందరూ వాళ్ళ కుటుంబంలో 4 వెళ్ళారండి. మా తమ్ముడు ఉన్నప్పుడు 5 వెళ్ళేవాళ్ళు. మరి బాప్టిజం తీసుకున్నారు వాళ్ళ కుటుంబం అంతా. మరి కంకిపాడులో తీసుకున్నారండి వాళ్ళు. కంకిపాడు వెళ్తారండి వాళ్ళు. శనివారం నైట్ వెళ్ళిపోతారు. ఇవాళ ఆదివారం ప్రార్థనలో ఉండి బల్లారథం తీసుకొని సాయంకాలకి ఇంటికి బయలుదేరతారండి వాళ్ళు. మరి నెల మా తమ్ముడు కూడా కంకిపాడు వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు పొద్దునుంచి గుర్తొచ్చాడు మా తమ్ముడు. వాడు వీడియోలన్నీ చూసుకున్నాడు. ఇప్పుడు దాకా నేను చూసుకోవాలి. ఇప్పుడు దాకా ఏడిచి అందుకని వీడియో చేస్తున్నానండి. మా తమ్ముడిని నేను మర్చిపోలేకపోతున్నానండి. గుర్తొస్తున్నాడు. అసలు జ్ఞాపకం బాగా వస్తున్నాడు. ఎందుకంటే మరి ఆయనే లాస్ట్ అయిన మా కుటుంబంలో. మరి మా తమ్ముడితో మేము అంతా బాగుండేవాళ్ళం. మా అక్కచెల్లెలతో కూడా బాగుండేవాడు. మాట్లాడతాం కానీ ఏదన్నా ఎక్కడికన్నా పిలిచినా పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఏ సమస్య వచ్చినా ఆడపిల్లలకి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ముందు. మరి మా తమ్ముడు మేము కోల్పోయాము. మా తమ్ముడు మాకు లేకుండా అయిపోయాడండి. పొద్దున్నుంచి ఏడుతారు. ఇవాళ ఆదివారం అండి. ఇవాళ ఆదివారం పొద్దున్నుంచి ఏడుతూనే ఉన్నాను. గుర్తొచ్చి మా తమ్ముడు వీడియోలన్నీ చూసుకున్నాను నేను. ఇప్పుడు దాకా తమ్ముడు వీడియోలో చూస్తున్నాను. తమ్ముడు ఫోటోలు, చనిపోయినప్పుడు తీసిన ఫోటోలు అవన్నీ ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాను నేను. జ్ఞాపకం వచ్చి పొద్దున్నుంచి ఏడుచుకుంటున్నాను. పొద్దున్నుంచి ఏడుతున్నానండి. ఇప్పుడు చర్చికి వెళ్ళాలి. ఆదివారం ఇవాళ చర్చికి వెళ్ళాలి. ఇవాళ బల్లారాధన. మా తమ్ముడు వెళ్తాడు కంకిపాడు. మరి ఫోన్ చేస్తే నేను కంకిపాడు వెళ్తున్నాను అక్క, బల్లారాధన ఇవాళ అని అంటూ ఉండేవాడు. మరి మా తమ్ముడిని మర్చిపోలేకపోతున్నాను. బాగా గుర్తు వస్తున్నాడు నాకు. బాగా గుర్తు వస్తున్నాడు. వీడియోలో మాట్లాడలేకపోతున్నాడండి. మా తమ్ముడు గుర్తు వస్తుంటే నాకు బాధగా ఉంటుంది. ఇప్పుడు 2 నెలలండి చనిపోయి.